తనపై కుట్ర చేసి 2018 ఎన్నికల్లో ఓడించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గురువారం హైదరాబాద్లోని బాచుపల్లిలో భారత సైన్యానికి మద్దతుగా జై హింద్ ర్యాలీ నిర్వహించారు. ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడుతూ 2018లో కొడంగల్లో కుట్ర చేసి ఓడించిన ఆ వెంటనే మల్కాజ్గిరి ప్రజలు ఎంపీగా గెలిపించి తనను లోక్సభకు పంపించారని అన్నారు. ఇవాళ నేను సీఎంగా ఉన్నానంటే కార్యకర్తల కఠోర శ్రమే అని తెలిపారు. కార్యకర్తలు వారి చెమటలు రక్తంగా మార్చి తనను గెలిపించారని అన్నారు. పెహల్గాంలో మన దేశ పౌరులపై తూటాలు పేల్చిన దేశాన్ని తుడిచేయాలని ప్రధాని మోదీకి అనేకసార్లు కోరాం. దేశ భద్రత విషయంలో అంతా ఒక్కటే అని సంకేతాలు కూడా ఇచ్చామని తెలిపారు. పాకిస్తాన్కు మోదీ తగిన గుణపాఠం చెబుతారనే ఉద్దేశంతోనే మద్దతిచ్చాం. కానీ 4 రోజుల యుద్ధం తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అర్ధాంతరంగా యుద్ధం ఆపేశారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి స్వయంగా తానే యుద్ధం ఆపానని ప్రకటించుకున్నారు. అసలు యుద్ధం ఆపే ఆలోచన ఉన్నప్పుడు అఖిలపక్షంతో ఎందుకు చర్చించలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధంలో గెలిపిస్తాడని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇందిరాగాంధీ తన ధైర్య సాహసాలను చూపించింది, పాకిస్తాన్కు చుక్కలు చూపించింది, చైనాను మోకాళ్లపై కూర్చోబెట్టిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. కానీ మోదీ ఇందుకు భిన్నంగా ప్రవర్తించారని విమర్శించారు. ట్రంప్కు భయపడి యుద్ధం ఆపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత అనేది ప్రధాని మోదీ సొంత నిర్ణయం కాదని అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్కు మోదీ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పీఓకే స్వాధీనం చేసుకుంటేనే సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని తమతో పాటు దేశం మొత్తం ముక్తకంఠంతో చెప్పింది. అయినా కేంద్రం వినలేదు. బెలిచిస్తాన్ను విడగొట్టి మరో దేశంగా చేయాలని కోరాం. అయినా పెడచెవిన పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు.